హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్ ఏపీ ఎకానమీ సిరీస్ నెక్స్ట్ పార్ట్. ఈరోజు మనం ఫోకస్ చేసిన పార్ట్ ఏంటంటే పోస్ట్ బైఫర్కేషన్. అంటే ఆంధ్ర ఎకానమీ మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత, ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మన ఎకానమీ ఎలా ఉంది, ఇది ఈరోజు మనం ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అయితే మీకు లాస్ట్ వీడియోలో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఇంకా చూడకపోతే ప్లీజ్ వాచ్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఏంటంటే నంబర్ నిమోనిక్స్తో మనం లింక్ చేస్తున్నాం. సో నంబర్ నిమోనిక్స్ అనేది వెరీ పవర్ఫుల్ టెక్నిక్. ఇండియన్ ఎకానమీకి, ఏపీ ఎకానమీకి మనకి ఏంటి ఎక్కువ డేటా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఎలా గుర్తుపెట్టుకుంటే ఇది ఒక్కటే టెక్నిక్ ప్రపంచంలో, ఇంకే దేనికి ఆల్టర్నేటివ్ లేదన్నమాట. సో ఎక్కువ మీరు దీని మీద లింక్ చేసుకుంటే మీకు ఎకానమీ పార్ట్ అనేది ఈజీ అయిపోతుంది. అయితే దీనికి ఒక బేసిక్ టేబుల్ ఉంటుంది, కొంచెం బై హార్ట్ చేయాలి. అలాగే కొన్ని కనెక్షన్స్ ఉంటాయి అనమాట. సో స్టార్టింగ్ కొంచెం కాంప్లికేట్ అనిపిస్తుంది, కానీ వన్స్ అది మీరు ప్రాక్టీస్ చేస్తే అది చాలా సింపుల్ అయిపోతుంది. సో డెఫినెట్గా మీకు ఈ టెక్నిక్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూడండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అయితే ఏపీఎస్సీ టీఎస్పీసీ సంబంధించిన హై క్వాలిటీ స్టడీ మెటీరియల్ అంతా కూడా ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎకానమీ అంటే ఏపీ ఎకానమీ సంబంధించిన ఎకనామిక్ సర్వే, అలాగే బడ్జెట్ తరగతి జిస్ట్ అనేది మీకు ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీని నుంచి ఎక్కువ మార్క్స్ మీకు పడడానికి అవకాశం ఉంది. అలాగే వీటిని మైండ్ మ్యాప్స్, అలాగే వన్ లైనర్ అప్రోచ్, అలాగే కీవర్డ్స్ మొత్తం కనెక్ట్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఈ మెటీరియల్ అంతా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీరు కనుక డౌన్లోడ్ చేసుకోతే ప్లీజ్ అది డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో లెక్చర్స్ కనుక మీకు హెల్ప్ అవుతుంటే ప్లీజ్ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయండి. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కింద కన్వర్ట్ అవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరి నుంచి ఈ పెన్ గ్రాఫిక్స్ ట్యాబ్లెట్ కొనడం జరిగింది. సో ఇన్ కేస్ మీకు కనుక ఈ లెక్చర్స్ అన్ని కూడా 100% మీకు హెల్ప్ అవుతున్నాయంటే ప్లీజ్ కాంట్రిబ్యూట్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్తో మీ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సరే ఈ ఫేస్బుక్ పేజ్ ద్వారా నాకు అడగచ్చు, డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను. అయితే టాపిక్లో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్ర ఎకానమీ అసలు పోస్ట్ బైఫర్కేషన్ అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత మన ఎకానమీ ఎలా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డివైడ్ అయిన తర్వాత మనది రెవెన్యూ డెఫిసిట్లో ఉంది. ఎంత అంటే 15,691 crores. సో ఇక్కడ మీకు ఏం నంబర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నేను దీనికి నంబర్ నిమోనిక్ టెక్నిక్ మీకు లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అంతా ఫినిష్ చేసుకొని లాస్ట్లో ఈ నిమోనిక్ టెక్నిక్ని మీకు షేర్ చేస్తాను. అయితే స్టార్టింగ్లో మనకి ఏంటి రెవెన్యూ డెఫిసిట్తో స్టార్ట్ అయింది. ఎంత అంటే 15,691 crores ఎప్పుడు 2014లో. అయితే మనది ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర అనేది కంప్లీట్ ఇప్పుడు ఒక న్యూ స్టేట్, అంటే 2014లో డివైడ్ అయిన తర్వాత కంప్లీట్ న్యూ స్టేట్. సో దీనివల్ల డెఫినెట్గా ఫినాన్షియల్ బర్డెన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫినాన్షియల్ బర్డెన్ అనేది ఏ రూపంలో అంటే ఎక్స్పెండిచర్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ రెవెన్యూ తక్కువ, ఎక్స్పెండిచర్ పార్ట్ ఎక్కువ. సో ఎక్స్పెండిచర్ పార్ట్ ఎక్కువ ఉన్న వల్ల మనకి ఏంటి రెవెన్యూ డెఫిసిట్ మనకి డెఫినెట్గా కనిపిస్తుంది. అయితే ఎక్స్పెండిచర్ పార్ట్ దేంట్లో అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి బెస్ట్ పార్ట్ ఏంటంటే క్యాపిటల్ అనమాట. క్యాపిటల్ ఏంటి అమరావతి. సో క్యాపిటల్ సిటీ కట్టాలంటే మనకి చాలా వరకు ఎక్స్పెండిచర్ పార్ట్ అనేది దీనికి డైవర్ట్ చేయాలి. అంటే న్యూ క్యాపిటల్ సిటీ మొత్తం కన్స్ట్రక్షన్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్కి, గవర్నమెంట్ ఆఫీసెస్ అంతా కట్టడానికి ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ పార్ట్ అంతా దీంట్లోకి వెళ్ళిపోతుంది. సో రెవెన్యూ చూసుకుంటే తక్కువ ఉంటుంది, ఎక్స్పెండిచర్ చేసుకుంటే ఎక్కువ ఉంటుంది అనమాట. సో కంప్లీట్ ఆపోజిట్ సిచ్యువేషన్. రెవెన్యూ అనేది మనకి తక్కువ ఉంటుంది, ఎక్స్పెండిచర్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. అంతా ఏంటంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత మీకు చెప్తుంది. పోస్ట్ బైఫర్కేషన్ అయిన తర్వాత మీకు ఎలా ఉంది మన ఎకానమీ అనేది జస్ట్ మీకు ఒక ఓవర్లుక్ ఇస్తున్నాను. అయితే ఈవెన్ దెన్ మనకేంటే మన గవర్నమెంట్ అంటే టోటల్ ఎకనామిక్ డెవలప్మెంట్ వైపు చూసిందనమాట. సో ఇదేంటంటే డెఫినెట్గా ఒక పెద్ద ఛాలెంజ్ ఆ టైంలో. అయితే ఆ ఛాలెంజెస్ని చాలా బోల్డ్గా ఫేస్ చేస్తూ ఇప్పటివరకు వస్తున్నారు. ఇప్పుడేంటి మనకి డబుల్ డిజిట్ గ్రోత్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఇది ఆంధ్ర తరగతి సిచ్యువేషన్. అయితే దీనికి ఆపోజిట్ ఏంటి మనకి తెలంగాణ. అయితే తెలంగాణ తరగ పొజిషన్ ఏంటి డివైడ్ అయిన తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మనకేంటి ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఆంధ్ర, దీనికి కంప్లీట్ ఆపోజిట్ ఏంటి తెలంగాణ స్టేట్. అంటే ఇక్కడ వీళ్ళు రెవెన్యూ సర్ప్లస్లో ఉన్నారు. అంటే కంప్లీట్ ఆపోజిట్ సిచ్యువేషన్ ఉంటాయి. ఇక్కడ రెవెన్యూ సర్ప్లస్ కూడా ఎంత అంటే 3,555 crores. అంటే వీళ్ళకి ఏంటంటే ఎక్సెస్ ఉన్నాయన్నమాట డబ్బులు. సో ఇన్ కేస్ వీళ్ళు ఏమైనా డెవలప్ చేయాలన్నా సరే ఇమీడియట్గా వీళ్ళు చేస్తారు. అంటే ఇక్కడ మనకి బైఫర్కేషన్ అయిన తర్వాత కంప్లీట్ ఆపోజిట్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నాయి తెలంగాణకి, ఆంధ్రాకి. సో ఇక్కడ చూసుకుంటే ఇంకోటి మనం ఆలోచించాల్సింది అంటే రీసోర్స్ ప్లాన్ అవుట్లే. ఇక్కడ అవుట్లే అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక అసెట్ని ఎక్వైర్ చేయాలంటే దానికి మనం ఖర్చు పెట్టాలి, అంటే ఎక్స్పెండిచర్ పార్ట్ అనమాట. సో అలాంటిది రీసోర్స్ ప్లాన్ అవుట్లే. రీసోర్స్ ప్లాన్ అంటే అన్ని రిసోర్సెస్ కలగలిసి ఒక అవుట్లే కింద తీసుకుంటారు ఒక అసెట్ని ఎక్వైర్ చేసుకోవడానికి. సో దానికి చూసుకుంటే అంటే స్టేట్ డివైడ్ అవ్వకముందు అంటే యునైటెడ్ ఏపీగా ఉన్నప్పుడు మనకి టోటల్ ఎంత సెంటర్ అనేది ప్రొజెక్ట్ చేసిందంటే మనకి టోటల్ 67,000 crores. కానీ మన వరకు ఏంటంటే డివైడ్ అయిన తర్వాత
ఎంత వచ్చిందంటే 5791 crores. సో ఇదొకటి మనకి ఒక నెగిటివ్ పాయింట్ మనకు కనిపిస్తుంది. అలాగే యునైటెడ్ ఏపీగా ఉన్నప్పుడు మనకేంటి ఇంతకుముందు చాలా అప్పులు తెచ్చుకున్నాం, వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా చాలా అప్పులు తెచ్చుకున్నాం. సో ఇలాంటి లోన్ బర్డెన్ అనేది కూడా మనకి కనిపిస్తుంది. ఎలాగంటే ఇది టోటల్ ఇంటర్నల్ డెప్ట్ అని చెప్పాలన్నమాట. సో ఇంటర్నల్ డెప్ట్ బర్డెన్ ఎంత ఉందంటే మనకి టోటల్ 1,45,000 crores. సో దీన్ని ఎలా డివైడ్ చేశారు? పాపులేషన్ రేషియో మీద బేస్ చేసుకుంటూ, అంటే ఆంధ్ర తెలంగాణ పాపులేషన్ని బేస్ చేసుకుంటూ దీన్ని కూడా మనకి డివైడ్ చేశారు. దీని ప్రకారం చూసుకుంటే ఏపీకి ఎంత లోన్ బర్డెన్ అంటే 85,000 crores, అలాగే తెలంగాణకి ఎంత బర్డెన్ అంటే 61,000 crores. సో ఇదొకటి మనకి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ మనకు కనిపిస్తుంది. కానీ ప్రెసెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే, అంటే కరెంట్ సినారియో చూసుకుంటే మంచి పాజిటివ్ టర్మ్స్ కనిపిస్తున్నాయి. అంటే లైక్ వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఏంటి, ఇంక్లూజివ్ గ్రోత్ అనమాట. సో స్పెషలీ మనకి ఏంటంటే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనేది మనకి బెస్ట్ పాయింట్. సో ఇవన్నీ కూడా మీకు చెప్తాను నెక్స్ట్ రైస్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, వీళ్ళు ఎక్కువ పాజిటివ్ థింగ్ అనేది ఏంటంటే ఇంక్లూజివ్ గ్రోత్ అనమాట. అలాగే మనకి డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సెక్టర్ ఉంది, దీంట్లో మనకి చాలా పాజిటివ్ పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి అనమాట. అంటే వీళ్ళేంటి డబుల్ డిజిట్ గ్రోత్ వైపు చూస్తున్నారు. ఆల్రెడీ మనకి డబుల్ డిజిట్ గ్రోత్ అనేది ఆల్రెడీ మనం అచీవ్ అయ్యాం. సో దీన్ని కూడా ఇంకా పెంచాలని చెప్పి మన ఏపీ గవర్నమెంట్ అనేది ప్లాన్ చేస్తుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, సో దీనికన్నా ముందు ఏంటంటే మన ఫోకస్ ఏరియా అంటే గవర్నమెంట్ తాలూకా ఫోకస్ ఎక్కడ ఉందంటే ఇక్కడ మనకి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ సోషల్ జస్టిస్ విత్ రెస్పెక్ట్ టు మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దీని మీద నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు కనుక చూడకపోతే ప్లీజ్ చూడండి. ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ జస్టిస్ మీకు నెక్స్ట్ కమింగ్ లెక్చర్స్లో మీకు చెప్తాను. సో మెయిన్ కరెంట్ సినారియో అంటే గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఏంటి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ సోషల్ జస్టిస్ విత్ రెస్పెక్ట్ టు మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇవన్నీ కూడా వీడియోలో మీకు కవర్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు కనుక చూడకపోతే ప్లీజ్ అది వాచ్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఇప్పుడు మిగిలింది ఏంటి మనకి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్. సో దీని ప్రకారం మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి సన్ రైజ్ ఇది ఎలా వచ్చింది అంటే బేసిక్ ఐడియా అనేది ఎక్కడ వచ్చిందంటే కేరళ నుంచి వచ్చిందన్నమాట. వీళ్ళు కూడా ఒక టెక్నిక్ ఫాలో అయింది అంటే కొన్ని ఏరియాస్ అంటే ఇండస్ట్రీస్ పరంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకున్నారు అనేక రంగాల్లో, లైక్ టూరిజం, టెక్స్టైల్స్, ఫిషరీస్. ఇవన్నీ కూడా వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ని బాగా అట్రాక్ట్ చేశారంట. సో కేరళ నుంచి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్స్పైర్ అయ్యి మంది కూడా ఒక సన్ రైజ్ స్టేట్ కింద కన్వర్ట్ చేద్దాం చూసారనమాట. అయితే మెయిన్ మన ఫోకస్ ఎక్కడంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా డీసెంట్రలైజ్డ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జోన్. దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఇండస్ట్రీస్ అనే ఒక టాపిక్ ఉంటుంది. సో దాంట్లో ఇది నేను కవర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే వీళ్ళు చేసిన టెక్నిక్ ఏంటంటే డీసెంట్రలైజ్డ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జోన్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనది సన్ రైజ్ స్టేట్ అంటున్నాం. అసలు ఏంటి సన్ రైజ్ స్టేట్? ఆంధ్ర అనేది మీకు తెలుసు మంది ఈస్ట్ కోస్ట్ జోన్లో ఉంటుంది. అయితే ఇక్కడ మనకి సన్ రైజ్ అనేది ఉన్నది కాబట్టి సో దీన్ని వీళ్ళు సన్ రైజ్ స్టేట్ అని పెట్టుకున్నారనమాట. అయితే మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఏంటి ఒక 8 సెక్టర్స్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ వీటిని అంటే గ్రోత్ ఇంజన్ సెక్టర్స్ అని వీళ్ళు ఫామ్ చేసుకున్నారు. సో దీంట్లో ఏంటి 8 సెక్టర్స్ అంటే, ఒకటి టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యూబుల్ ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఫిషరీస్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి గ్రోత్ ఇంజన్ సెక్టర్స్ కింద వీళ్ళు తీసుకున్నారన్నమాట. సో ఇంకా చూసుకుంటే మనకి బెస్ట్ పార్ట్ ఏంటంటే గుజరాత్ అనమాట. అంటే వీళ్ళు ఎక్కువ దేని నుంచి ఇన్స్పైర్ అయ్యారంటే గుజరాత్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది ఏంటంటే ఈస్ట్ కోస్ట్ ఉంది, గుజరాత్ ఏంటంటే వెస్ట్ కోస్ట్ ఉంది. సో దాన్ని ఏంటంటే వెస్ట్ కోస్ట్లో మనకి ఏంటంటే ఈ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అదొక మంచి జోన్ అనమాట. సో అలాగే మనకి ఈస్ట్ కోస్ట్ చూసుకుంటే మనకి ఏంటి ఏపీ అనేది ఒక ఇంపార్టెంట్ పోర్ట్ జోన్ కింద వీళ్ళు కనిపించింది. సో అదొక మెయిన్ రీజన్ వీళ్ళు బాగా ఇన్స్పైర్ అవ్వడానికి గుజరాత్ నుంచి. సో ఒకటి బేసిక్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే కేరళ నుంచి వచ్చింది. ఏంటి ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఐడియా. కానీ మెయిన్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అటు వెస్ట్ కోస్ట్లో మనకి ఏంటి గుజరాత్ అనేది అంటే కనెక్టివిటీ పార్ట్లో మంచి పోర్ట్ జోన్ కింద మనకి గుజరాత్ ఉంది. అదే మనకి ఈస్ట్ సైడ్ చూసుకుంటే ఏపీ అనేది మనకున్న వాటర్ రిసోర్సెస్ ఇవన్నీ ఎక్కువ కాబట్టి ఈవెన్ కోస్ట్ లైన్ కూడా మనకి ఏంటి 974 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఇదంతా కూడా ఒక పెద్ద ఎసెట్ మనకి. సో అందుకని చెప్పి మంది ఒక ఇంపార్టెంట్ పోర్ట్ జోన్ ఈస్ట్ కింద వీళ్ళు తీసుకునడం జరిగింది. కానీ ఒక ఇంపార్టెంట్ లెసన్ వీళ్ళు నేర్చుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 10 years అప్పుడు పరిపాలనలో చాలా వరకు మనకి ఎస్ఎంఈ యూనిట్స్ అన్ని కూడా లాస్లోకి వెళ్ళినాయి. అది ఎప్పుడంటే 1995 నుంచి 2004 మధ్యలో. ఎలా అంటే
ఆల్మోస్ట్ ఒక 64,000 ఎస్ఎంఈ యూనిట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి అన్నమాట. దీనివల్ల లాస్ ఎంత ఇంకర్ అయిందంటే మనకి 6,500 crores అనేది రెవెన్యూ డ్రాప్ అనేది మనకి వచ్చింది. అలాగే 2.3 lakh జాబ్స్ అంటే కంప్లీట్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా సిచ్యువేషన్ మనకు కనిపించింది. సో వీటిని ఒక రిఫరెన్స్, ఒక కేస్ స్టడీ కింద తీసుకొని ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు బాగా ప్లాన్ చేస్తుంది. సో ఇవన్నీ లెసన్స్ అనేది బాగా నేర్చుకున్నారు. నెగిటివ్స్ అన్ని ఇన్పుట్ కింద తీసుకొని ఇప్పుడు అన్నింటినీ కూడా ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకొని అన్ని కూడా ఎస్టిమేట్ చేస్తూ ప్లాన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అవర్ యూఎస్పీ అంటారు. ఇక్కడ యూఎస్పీ అంటే ఏంటంటే మనకి యూనిక్ సెల్లింగ్ పాయింట్. అంటే పాతకాలంలో చూసుకుంటే మనకి ఏంటంటే వీళ్ళు ఎక్కువ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే సన్ రైజ్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా అయింది. ఇక్కడ ఏంటంటే మనం ఒక అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ సింపుల్గా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి అని ఒక క్యాంపెయిన్ లాగా చేసుకోవడం. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ మనం ఏంటంటే మన దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంది, మన దగ్గర రీసోర్సెస్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. అందుకే ఇప్పుడు మనకి న్యూస్లో యూఎస్పీ ఉంటుంది. యూఎస్పీ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఏ యూనిక్ సెల్లింగ్ పాయింట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఏంటి టార్గెట్ చేస్తుందంటే గుజరాత్ లాగా మనకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ తెచ్చుకోవాలి. అలాగే గుజరాత్ని ఓవర్టేక్ చేయాలి. ఎక్కువ బిజినెస్ని ఇక్కడ అట్రాక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడ పెట్టి గుజరాత్ని ఎలాగైనా ఒక స్ట్రాటజీతో ఓవర్టేక్ చేయాలని ఆంధ్రప్రదేశ్ అనేది ఒక టార్గెట్ కింద పెట్టుకోవడం జరిగింది. ఇంకోటి వీళ్ళు ఏంటంటే టార్గెట్ చేస్తున్నారు, ఆల్రెడీ మనం డబుల్ డిజిట్ గ్రోత్ అనేది అచీవ్ అయ్యాం. సో ఇప్పుడేంటి వీళ్ళు 14 to 15% గ్రోత్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనమాట. దీన్ని ఎలాగంటే ఇన్వెస్టర్స్కి మంచి మంచి ఇన్సెంటివ్స్ అనమాట. ఇన్సెంటివ్స్ రూపంలో కొంత ఫామ్ చేసుకుంటే కంప్లీట్ ఎంకరేజ్మెంట్ అనేది, ఒక పాజిటివ్ టర్న్అవుట్ అనేది మనకి కనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వీళ్ళు టార్గెట్ అనేది అచీవ్ అవుతారు. ఆల్రెడీ మనకి మనకి కొన్ని గ్రోత్ ఇంజిన్ సెక్టర్స్ మీకు ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా కంప్లీట్గా ఎంకరేజ్ చేసుకుంటూ ఈ టార్గెట్ అంటే ఏదైతే 14 to 15% ఉందో అది అచీవ్ చేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి ఇంక్లూజివ్ గ్రోత్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటో ఇండియన్ ఎకానమీలో. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కువ వీళ్ళేంటి ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళేంటి ఒక సెంటర్కి ఒక ప్రపోజల్ పెట్టారు. ఏంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉంటాం. ఆల్రెడీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏంటి విశాఖపట్నం చెన్నై మధ్యలో నెక్స్ట్ బెంగళూరు టు చెన్నై అనేది సెంటర్ ఆల్రెడీ శాంక్షన్ చేసింది. కానీ ఇంకో ప్రపోజల్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏం పెట్టిందంటే బెంగళూరు టు హైదరాబాద్ అంటే వయా కర్నూలు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఓపెన్ చేస్తే మనకేంటి టోటల్ స్టేట్ వైడ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉంటాయని ఒక థీమ్తో ప్రపోజల్ పెట్టారు సెంటర్ ముందు. సో డెఫినెట్గా ఇది కూడా ఒక పాజిటివ్ టర్న్అవుట్ మనకి. నెక్స్ట్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ మనం తెచ్చుకోవాలి అంటున్నాం. కానీ దీనికి ఒక సింపుల్ రిఫరెన్స్ పాయింట్ మీకు ఇచ్చి నేను కంప్లీట్ మీకు ఏంటో ఓవర్వ్యూ ఇస్తున్నాను. అసలు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ఏంటి, అట్రాక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక కేస్ స్టడీతో మీకు నెరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు ఒక కొత్త టూరిజం పాలసీ పెట్టారు. ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడానికి. ఎంత అంటే టోటల్ 2020 గల 10,000 crores ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేద్దాం. దాంట్లో ఒకటేంటి వీళ్ళు మీకు ఆల్రెడీ చెప్పాను 8 గ్రోత్ ఇంజిన్ సెక్టర్స్లో మనకేంటి టూరిజం ఒకటి. సో టూరిజంని ఒక కేస్ స్టడీ కింద తీసుకొని మీకు జస్ట్ నెరేట్ చేస్తున్నాను. ఇప్పుడు వీరికి ఏంటంటే టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్ రెవెన్యూ పార్ట్. ఎప్పటికల్లా 2029 కల్లా ఒక ఇంపార్టెంట్ రెవెన్యూ సోర్స్ కింద టూరిజంని కన్వర్ట్ చేద్దాం చూస్తున్నారు. ఎందుకంటే దీనికి ఒక బేసిక్ రీజన్ ఉంది. మనకేంటి లాంగ్ కోస్ట్ లైన్ అనమాట. ఆల్మోస్ట్ మనకి 974 kilometers కోస్ట్ లైన్ మనకు కనిపిస్తుంది ఎక్కడ ఈస్ట్ సైడ్. సో దాంతోపాటు ఏంటంటే మనకి టోటల్ వాటర్ రిసోర్స్ కూడా మనకి పెద్ద అసెట్గా కనిపిస్తున్నాయి. అందుకని చెప్పి ఇది ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ కింద వీళ్ళు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే థీమ్ టూరిజం అనమాట. సో ఈ థీమ్ టూరిజం పార్ట్గా వీళ్ళేంటే బీచ్ టూరిజం లైక్ విశాఖపట్నం, అలాగే రిక్రియేషనల్ టూరిజం, రిలీజియస్ టూరిజం, బుద్ధిస్ట్ టూరిజం, స్పిరిచువల్ టూరిజం, ఇకో టూరిజం అండ్ హెరిటేజ్ టూరిజం. సో ఈ థీమ్ టూరిజంని ఒక మెయిన్ మోటో కింద పెట్టుకొని దీన్ని ఒక ఇంపార్టెంట్ రెవెన్యూ మోడల్ కింద కన్వర్ట్ చేద్దామని చూస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు టూరిజం ఆటోమేటిక్గా ఉంటే దీనివల్ల కొన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అలాగే ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో మనకేంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావడానికి అవకాశం ఉన్నాయి. అందుకని చెప్పి టూరిజంని ఒక మెయిన్ హెడ్ కింద పెట్టుకోవడం జరిగింది. అయితే ప్రెసెంట్ మనం చూసుకుంటే సంవత్సరానికి మనకి 98 million టూరిస్ట్ వస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఒక ఫిగర్ కనిపిస్తుంది 98 million. దీన్ని ఒక నిమోనిక్తో మనం ఎలా లింక్ చేసుకోవడం అనేది మీకు జస్ట్ తర్వాత చెప్తాను. ఇక్కడ ఏంటంటే పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ అని పెట్టాను. ఇది ఎలా వచ్చింది అనేది మీకు నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్లో చెప్తాను. అలాగే ఫ్యూచర్లో వీళ్ళేంటి 2020 కల్లా వీళ్ళేంటి టార్గెట్ పెట్టుకో 10,000 crores. సో వీళ్ళేంటి 2020 కల్లా 172 million అవుతారు టూరిస్ట్ అనేది సంఖ్య అనేది అనుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి అనేది ఒక ఆలోచన. నెక్స్ట్ చూసుకుంటే రీసెంట్గా మనకి ఏంటంటే ఒక సమ్మిట్ అయింది. అంటే
సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అని అయింది. సో దీంట్లో భాగంగా వీళ్ళేంటే మన దగ్గర రిసోర్సెస్ ఏమున్నాయని చూపించుకుంటారు. సో మన దగ్గర ఏముంది, మన స్ట్రాంగ్ అసెట్స్ ఏంటి, పవర్, అలాగే ల్యాండ్, అలాగే కనెక్టివిటీ. సో ఇక్కడ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ కమింగ్ లెక్చర్స్లో మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా బేసిక్ వీడియో కాబట్టి మీకు జస్ట్ ఓవర్వ్యూ అనేది ఇస్తున్నాను. సో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్, కానీ దీన్ని ఇంకా మనకి లింక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా పవర్ సెక్టర్, అలాగే ల్యాండ్, అలాగే ఈ నెట్వర్క్స్ వచ్చినప్పుడు మీకు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఈ పాయింట్ అనేది స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ మన లోగో అనమాట. కొన్నిసార్లు మనకు తెలియకుండా ఎలాంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నాయి. అందుకే మనకి సేఫ్ సైడ్ ఎలాంటివి కూడా మన గేమ్లో ఉండాలి. సో అందుకని చెప్పి ఇది కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ స్టేట్ అని చెప్పి ఒక లోగో అనేది క్రియేట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోగో తరకు అర్థం ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి సన్ రైజ్ కనిపిస్తుంది. అంటే ఇదేంటే అందరి జీవితంలో కూడా ఒక వెలుగుని ఇవ్వాలని చెప్పి ఒక మెయిన్ థీమ్ అనమాట. అంటే ఈ సన్ రైజ్ ఇవన్నీ కనిపిస్తుంది, అది దానికి అర్థం ఏంటి, అందరి జీవితాల్లో వెలుగు ఇవ్వాలని. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మనకి పెద్ద పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నాయి. సో దీనివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే సింగపూర్ వాళ్ళు ఒక ఎక్స్పర్టైజ్ మోడల్తో అమరావతి క్యాపిటల్ సిటీని ప్లాన్ చేస్తున్నట్టు ఇది రిఫరెన్స్. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ చూసుకుంటే మీకు బుద్ధిస్ట్ స్టూపా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి, అమరావతి ఇది మన కొత్త క్యాపిటల్ అని అర్థం. అలాగే మనకి ఇక్కడ తెలుగు తల్లి కనిపిస్తుంది. తెలుగు తల్లి అంటే ఎవరు, మదర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. సో ఇది దీని తరకు అర్థం. నెక్స్ట్ ఇక్కడ తిరుపతి మీకు కనిపిస్తుంది టెంపుల్, అలాగే ఇక్కడ లేపాక్షి కూడా కనిపిస్తుంది నంది. ఈ రెండు ఏంటి, టూరిజంకి అర్థం. నెక్స్ట్ మనకి ఈ కంప్లీట్ గ్రీన్ కలర్ అనేది మీకు కనిపిస్తుంది. సో దీనికి అర్థం ఏంటంటే మొత్తం ఆ గ్రీన్ క్రాప్స్, అలాగే అన్నదాత అనే అర్థం. అలాగే మీకు ఈ 3 డ్రాప్లెట్స్ మీకు కనిపిస్తున్నాయి. సో 3 వేవ్స్ లాగా కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇవి దీనికి అర్థం ఏంటంటే ఒకటి గోదావరి, ఒకటి కృష్ణ, ఇంకోటి పెన్నా. నెక్స్ట్ ఈ కంప్లీట్ సర్కిల్ లా మీకు కనిపిస్తుంది సారా. అంటే ఇది దీనికి అర్థం అంటే సింపుల్గా చెప్పాలంటే గ్లోబ్ ఆర్ సర్కిల్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఇది మొత్తం ప్రపంచం దృష్టిని ఆంధ్రప్రదేశ్ వైపు లాగుతున్నట్టు ఒక చిన్న రిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ది సన్ రైజ్ స్టేట్, దీని అర్థం ఏంటంటే కంప్లీట్ మోడర్న్, యంగ్, వైబ్రెంట్ స్టేట్ అనే అర్థం. సో ఇది మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ స్టేట్ తరక లోగో తరక అర్థం అన్నమాట. ఇది దీని నుంచి కొంచెం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఎందుకైనా సరే ఒక సేఫ్ సైడ్ మనం ఆలోచించాం. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ ప్రగతి అనేది టోటల్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కానీ మనకేంటే ఇది తర్వాత కమింగ్ లెక్చర్స్లో మీకు చెప్తాను. ఇదేంటే ఒక బేసిక్ వీడియో కాబట్టి నేను కంప్లీట్గా డెప్త్లోకి వెళ్ళట్లేదు. ఇక్కడ ఈ ప్రగతి అనే పార్ట్లో వీళ్ళేంటే రోడ్ లైన్ ఏరియాస్లోకి కొంత ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 65,000 crores ఇన్వెస్ట్మెంట్ని వీళ్ళు పెడుతున్నారు. దీంట్లో భాగంగా ఏంటంటే కంప్లీట్ 220 kilometers అవుటర్ రింగ్ రోడ్ అనమాట. అంటే మన అమరావతి ముందు ఈ రింగ్ రోడ్ అనేది పడుతుంది. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా వీళ్ళు ఏంటంటే ఒక 65,000 crores అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మీకు నంబర్ నిమోనిక్స్ టెక్నిక్. సో ఇక్కడ మీకు నంబర్ నిమోనిక్స్ టెక్నిక్ అనేది మీకు ఒక బేసిక్ టేబుల్ అనమాట. అయితే మీకు స్టార్టింగ్ ఒక మైండ్ మ్యాప్లో మీకు చూపించాను. మనదేంటి రెవెన్యూ డెఫిసిట్లో ఉంది 15,691 crores అని. సో ఈ 15,691 crores ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనకి నంబర్ నిమోనిక్ తాలూకా మెయిన్ థీమ్. ఇక్కడ చూసుకుంటే మీకు ఒక టేబుల్ ఉంది. ఇక్కడ కంప్లీట్గా మీరు బై హార్ట్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ 1కి ఏంటి మనకి టీడి, 2కి ఎన్, 3కి ఎం, 4కి ఆర్, 5కి ఎల్, 6కి జే, సిహెచ్ ఇది, 7కి కే, సి, 8కి ఎఫ్, 9కి పి అండ్ బి, అండ్ 0కి ఎస్, జెడ్. సో దీన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చిన్న టెక్నిక్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 1 ఉంది అంటే ఇక్కడ మీరు ఒక స్ట్రోక్ ఎలా తీసి ఎలా అంటే మనకి టీ వచ్చేస్తుంది, అలాగే ఇలా చేస్తే మనకి డి వచ్చేస్తుంది. 2కి ఎలా గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఇలా 2 లైన్స్ గీయండి, దీన్ని కలిపండి, ఇది ఎన్ వచ్చేస్తుంది. 3కి ఇలా 3 లైన్స్ కలిపితే మనకి ఎం ఫామ్ చేసుకోవచ్చు. అలాగే 4 చూసుకుంటే ఇలా ఉంది, సో దీనికి మనం ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఆర్ వచ్చేస్తుంది. అలాగే 5కి జస్ట్ ఇలా చేసుకుంటే మనకి ఎల్ వస్తుంది. సో దీని నుంచి మనం ఎల్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. 6కి అంటే మీకు సింపుల్గా మనకి వెంకీ సినిమాలో జగదాంబ చౌదరి అని ఉంటారు. ఈ జగదాంబ చౌదరి గారిని మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి 6గా. దీన్ని బట్టి మనకేంటి జే, సిహెచ్ అనేది వచ్చేస్తుంది. అలాగే 7కి కేఎఫ్సి, మనకు తెలుసు కేఎఫ్సి చికెన్ ఎంత ఫేమస్. సో దీనికి కేసీ లేకపోతే కృష్ణ చైతన్య అని పేరు గుర్తుపెట్టుకోవచ్చు, కృష్ణ చైతన్య ఫర్ 7. అలాగే 8కి ఎఫ్ అనమాట. ఎఫ్కి ఎలా అంటే ఫ్యాషన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే 9కి సింపుల్ ఏంటంటే మనకి 9 ఎలా ఉంది కాబట్టి ఇలా చేసుకుంటే మనకి పి వస్తుంది, అలాగే రివర్స్ చేసుకుంటే మనకి బి వచ్చేస్తుంది. నెక్స్ట్ 0కి ఎస్ అండ్ జెడ్. సో దీనికి ఏంటంటే సౌత్ జోన్ అని గుర్తుపెట్టుకోండి మీరు. సౌత్ జోన్ గుర్తుపెట్టుకుంటే మనకి ఎస్ అండ్ జెడ్ 0తో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ సౌత్లో 0 అంటే ఓన్లీ 0 అనుకుంటాం, అలాగే జోన్లో మనకి ఓన్లీ 0 అనుకుంటాం. ఇలాగే ఈ టేబుల్ని కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే 15,691 crores ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇక్కడ మీకు 1 అంటే ఏంటి? టీ కానీ, డి కానీ. సో ఈ కేస్‌లో నేనేం తీసుకున్నాను? డి తీసుకున్నాను. అలాగే 5కి ఎల్ అనమాట. నెక్స్ట్ 6కి జే కానీ, సిహెచ్ కానీ ఇక్కడ నేనేం తీసుకున్నాను? జే తీసుకున్నాను. 9కి ఏంటి మనకి పీ కానీ, బి కానీ. ఈ కేస్‌లో నేను పీ తీసుకున్నాను. అలాగే 1కి టీ కానీ, డి కానీ దీంట్లో టీ తీసుకున్నాను. సో దీన్ని ఏంటంటే మనకి ఇప్పుడు వర్డ్స్ అంటే లెటర్స్ పరంగా చూసుకుంటే డి, ఎల్, జే, పీ, టీ. దీని నుంచి మనం ఏంటంటే మనకు తెలిసిన ఒక వర్డ్‌లోని కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న లెటర్స్‌తో మనకి తెలిసిన ఒక వర్డ్‌గా ఫార్మ్ చేసుకోవాలన్నమాట. నేను సింపుల్‌గా ఏం చేశాను? డీల్ ఎట్ జేపీటీ. జేపీటీ అంటే జగ్గయ్యపేట అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఎలా గుర్తుపెట్టుకుంటున్నా అంటే కంప్లీట్‌గా క్యాప్స్‌లో పెట్టాను. నాకు అంటే ఈ టేబుల్‌లో లేని అక్షరాలని మనం పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈజీ అవుతుందన్నమాట. సో కొంచెం కాంప్లికేట్ కానీ ఇది మీరు సింప్లిఫై చేసుకుంటే అంటే ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో ఇదొకటే సొల్యూషన్, ఇంకే సొల్యూషన్ లేదు. ప్రపంచంలో ఇంకా దీనికి వేరే మార్గం లేదు. ఇదొకటే టెక్నిక్. సో కంపల్సరీ ఇది మనం ఫాలో అవ్వాల్సిందే. సో ఇలాగా మనకి ఒక తెలిసిన వర్డ్ కింద మీరు కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అంటే నాకు ఇమ్మీడియట్‌గా ఏం స్ట్రైక్ అవ్వాలంటే ఇక్కడ డి అనేది ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ డి ఉంది కాబట్టి నేనేం చేశాను దీన్ని డీల్ అని చేశాను. ఎక్కడ? జేపీటీ. సో ఇదొకటే మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి రిసోర్స్ ప్లాన్ అవుట్లే ఎంత ఉందంటే మనకి 5791 క్రోర్స్. ఇక్కడ 5 అంటే మనకి ఏంటి? ఎల్. అలాగే 7 అంటే కే కానీ, సి కానీ. ఇక్కడ ఏం తీసుకున్నాను? సి తీసుకున్నాను. 9 అంటే ఏంటి మనకి? పీ కానీ, బి కానీ. ఇక్కడ ఏంటి? బి తీసుకున్నాను. 1 అంటే టీ కానీ, డి కానీ. ఇక్కడ డి తీసుకున్నాను. సో మనకేముంది? ఎల్సి, బిడి. సో సింపుల్‌గా నేనేం చేశానంటే, నాకు తెలిసిన వర్డ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా అనమాట. అంటే బ్రెయిన్ అంటే కొన్ని స్టూపిడ్ థింగ్స్‌ని బాగా యాక్సెప్ట్ చేస్తది. అందుకే నేను ఒక డిఫరెంట్ వర్డ్‌ని పెట్టుకున్నా. ఏంటంటే లోకో బెడ్. సో దీనికేంటి ప్లాన్ పెట్టుకున్నాననమాట. ఈ ప్లాన్ ఎలా ఎలా చేస్తున్నాను? లోకో బెడ్‌ని ఎలాగ తయారు చేయాలని ఒక కీవర్డ్‌తో నేను లింక్ చేసుకోవడం జరిగింది. ఒక ఇమాజినరీ పార్ట్‌ని కూడా కనెక్ట్ చేసుకోవడం జరిగింది. సో లోకో బెడ్ రిసోర్స్ ప్లాన్ అవుట్‌లే అంటే మనకేంటి లోకో బెడ్ అనేది స్ట్రైక్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఏంటి రిసోర్స్. లోకో బెడ్ తయారు చేయాలంటే ఏమేమి రిసోర్స్ ఉండాలి? అలాగే దీన్ని బెడ్‌ని అంటే ఈ లోకో బెడ్‌ని స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా ఒక 2 లింక్స్ కింద పెట్టుకొని ఈ వర్డ్‌ని టోటల్ కనెక్ట్ చేశాను. సో ఇది ఒక నంబర్ ని ఒక ఇమాజినరీ పార్ట్‌తో కనెక్ట్ చేసుకోవడం. కొంచెం డిఫికల్ట్ పార్ట్ కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. సో ఇలాగా మనకి 5791 క్రోర్స్ అనేది మనకి ఆప్షన్స్ ఉంటుంది. సో మనకి రిసోర్స్ ప్లాన్ అవుట్లైన్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి. మనకి ఫస్ట్ ఏంటి లోకో బెడ్ అని స్ట్రైక్ కావాలి. సో ఈ లోకో బెడ్ నుంచి టేబుల్ ద్వారా మనం ఈ నంబర్స్‌కి కనెక్ట్ చేసుకుందాం. సో ఇదే మనకి మెయిన్ టెక్నిక్. నెక్స్ట్ ఏంటి? లోన్ బర్డెన్ ఎంత ఉంది? 85,000 క్రోర్స్. ఇక్కడ 8 అంటే ఎంత? మనకి ఎఫ్ ఫ్యాషన్. అలాగే ఎఫ్ అంటే ఏంటి మనకి? ఎల్. నెక్స్ట్ జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరో బదులు నేను జెడ్ పెట్టుకున్నాను. లోన్ బర్డెన్ అంటే మనకి అది కంప్లీట్ నెగిటివ్ కాబట్టి ఫాల్స్ స్టేట్మెంట్. ఇది నేను కంప్లీట్ ఫాల్స్ స్టేట్మెంట్ అని నేను గుర్తుపెట్టుకుంటాను. సో ఫాల్స్ స్టేట్మెంట్ అనేసరికి మనకి ఏంటి? ఫాల్స్‌లో మనకి సౌండ్‌ని డిఫరెంట్‌గా అప్రోచ్ చేసుకుంటే ఫాల్స్ అవుతుంది. సో ఇలాగా నేను కనెక్ట్ చేసుకున్నాను అనమాట. సో లోన్ బర్డెన్‌కి ఏంటి? నేను పెట్టుకున్న వర్డ్ ఫాల్స్. ఇలాగా నేను 85,000 క్రోర్స్‌కి టేబుల్ ద్వారానే కనెక్ట్ చేసుకుంటాను. సో ఇది మెయిన్ నంబర్ న్యూమరిక్స్ టెక్నిక్. సో డెఫినెట్‌గా ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతుంది. కానీ ఈ ప్రగతి ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్స్‌లో మీకు ఈ పవర్‌కి, ల్యాన్‌కి, కనెక్టివిటీకి ఇవన్నీ కూడా నేను కనెక్ట్ చేస్తూ మీకు చెప్తాను. సో డెఫినెట్‌గా ఇదేంటి కంప్లీట్ ఓవర్‌వ్యూ మీకు అసలు సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి? దాని తర్వాత లింక్స్ ఏంటి? అసలు బైఫర్కేషన్ అయిన తర్వాత డెవలప్‌మెంట్ అనేది ఎలా అయింది? ఎంతవరకు ఎలా వచ్చింది? డబుల్ డిజిట్ గ్రోత్‌లోకి ఎలా వచ్చిందనేది మీకు ఒక బేసిక్ ఓవర్‌వ్యూ అనేది మీకు ఈ వీడియో ద్వారా వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPS TSP Pictures. Thank you.